viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ రోజు మన రెసిపీ టాక్ స్పెషల్ మ్యాగీ, బట్ నాట్ మ్యాగీ. అదేంటి అనుకుంటున్నారా? పిల్లలకి ఇష్టమైన మ్యాగీ టేస్ట్ తో పెద్దలు మెచ్చేటువంటి హెల్తీ రెసిపీ. దీన్ని అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. దీన్ని చేయడానికి మ్యాగీ లాగా మరీ 2 minutes కాదులేండి, ఒక 5 minutes పడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడాక ఒక ఆనియన్ తరుగు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 teaspoon కచ్చాపచ్చాగా దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ 1 cup వరకు వేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ కార్న్, క్యారెట్ తీసుకున్నానండి. ఇవైతే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని. ఈ వెజిటేబుల్స్ ని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత కొన్ని టమాటా ముక్కల్ని కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికాక 2 cups సేమియా వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. అప్పుడే దాని పచ్చివాసన పోయి పొడి పొడిగా వస్తుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 2 teaspoon మ్యాగీ టేస్టింగ్ మసాలా పౌడర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంట్లో చేసిన టేస్టింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. దీని రెసిపీని కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే షాప్లో నుండి తెచ్చిన పౌడర్ని అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా కలుపుకొని సేమియా మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మన మ్యాగీ లాంటి రెసిపీ రెడీ అయిందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.